ఇప్పుడైతే నేను ఒంగోలు రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాను. ఇక్కడి నుంచి నేను తిరుమలకైతే వెళ్ళబోతున్నాను. సో, నేను ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్‌లోకైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ లోపలికి రాగానే రైట్ సైడ్ వచ్చేసరికి జనరల్ టికెట్స్ అయితే ఇస్తున్నారనమాట. నేను అక్కడికి వెళ్ళేసి తిరుపతికి అయితే ఒక టికెట్ తీసుకున్నాను. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసరికి 95 రూపీస్ అయితే పడింది. నేను ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 1 మీద అయితే ఉన్నాను అనమాట. తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 3 మీద అయితే అవుతాయన్నమాట. సో నేనైతే ప్లాట్ఫామ్ 1 మీద నుంచి ప్లాట్ఫామ్ 3కి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ 3 మీద అయితే ఉన్నాను. ట్రైన్ టైం వచ్చేసరికి 8:40 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అయింది. కానీ ట్రైన్ 2 అవర్స్ అనేది లేట్ అయిందనమాట. కాబట్టి ట్రైన్ వచ్చేసరికి 10:40 అవుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండాలి, వెయిట్ చేయాలి ట్రైన్ కోసం. ఓకే, మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోతే లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. నేను ఇప్పుడే తిరుపతిలో వచ్చేసరికి ట్రైన్ అయితే దిగాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:40 అయితే అవుతుంది నైట్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 1వ ప్లాట్ఫామ్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆపోజిట్లో విష్ణు నివాసంలో వచ్చేసరికి దర్శన టికెట్స్ అయితే ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళేసి నేనైతే దర్శన టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడున్న వంతెన మీద నుంచి వెళ్ళిన లేదా రోడ్డు నుంచి అక్కడ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగే విష్ణు నివాసం అనమాట. అక్కడికైతే వెళ్తే టికెట్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు నేను తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడికి తిరుమలకి కొండ మీదకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి బస్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా కాలి మార్గానైనా వెళ్ళొచ్చు. బస్కి అయితే వెళ్ళాలనుకుంటే రైల్వే స్టేషన్ బయటే బస్సులు ఉంటాయి, లేకపోతే బస్ స్టాండ్లో కూడా ఉంటాయి. బస్కే కాకపోతే మీరు కార్కైనా వెళ్ళొచ్చు, లేదా బైక్ మీద అయినా వెళ్ళొచ్చు. ఆటోలు అటువంటి అయితే కొండ మీదకి అయితే అలో లేదు. ఇంకా మెట్లు మార్గాన్ని వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూడా 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్లు, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చేసరికి అలిపిరి మెట్లు. నేనైతే అలిపిరి మెట్లు ద్వారా అయితే వెళ్తున్నాను అనమాట. అలిపిరి మెట్లు దగ్గరికి నేను ఆటోలో అయితే వెళ్తున్నాను. ఆటోలో ఇలా నైట్ టైమ్స్ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక రోడ్స్, అక్కడ ఉన్న వివేకానంద విగ్రహం ఇవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నైట్ టైమ్స్ ఇలా జర్నీ చేస్తుంటే అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కడికైతే వెళ్ళారో అది కూడా కామెంట్ చేయండి. అలిపిరి దగ్గరికి అయితే నేనైతే చేరుకున్నాను. ఇక్కడ అలిపిరి దగ్గరికి చేరుకోగానే ఇక్కడ ఆర్చి ఉంది. ఆర్చి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ గరుడ విగ్రహంతో వెల్కమ్ అయితే చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి, అదేవిధంగా వీడియోస్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ ఆ చెట్లు అవన్నీ అయితే ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ గరుడ విగ్రహం దగ్గరికి అయితే కొంచెం ముందుకు వచ్చి కెమెరా కొంచెం అలా టర్న్ చేస్తే కొండ మీద ఉన్నటువంటి నామాలు ఉంటాయి కదా, యాంజనేయ స్వామి నామాలు చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే కనిపిస్తాయి. అది చూస్తున్నారు కదా, అక్కడ జూమ్ చేసి చూపిస్తాను. అవి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొంచెం అక్కడ ముందు ఒక ఆర్చ్ ఉంది కదా, అక్కడి నుంచి బస్సులు ఇంకా కార్లు కొండ మీదకి వెళ్ళి అయితే అట్లా వెళ్ళిపోతాయి. అట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే ఒక చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడ చెక్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ అదే బస్సులో లేకుండా చేస్తారు. అక్కడి నుంచి అయితే కొండ మీదకి అయితే వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది అన్నమాట. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది, కానీ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసరికి మన లగేజ్ అన్నిటిని మాత్రం అక్కడ మనమైతే ఉంచవచ్చు. అదేవిధంగా మనం ఫ్రెష్ అవ్వడానికి కూడా అక్కడైతే వాష్రూమ్స్ అటువంటివన్నీ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇదే అక్కడైతే 4కి అయితే లగేజ్ అనేది అక్కడ పెట్టుకోవడానికి అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా పైన అయితే మనం ఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ ఫస్ట్ మెట్ దగ్గర వచ్చేసరికి అయితే మనం టెంకాయ అయితే కొట్టాలి కాబట్టి నేనైతే ఒక టెంకాయ అయితే తీసుకుంటున్నాను. సో నేను అక్కడ షాప్ కీపర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళేసి అయితే ఎంత అని అడిగాను. అతనైతే 50 రూపీస్ అన్నాడు. నేను 50 రూపీస్ మనీ ఇచ్చేసి అక్కడైతే
టెంకాయ ఇంకా పూలు ఇవన్నీ ఇచ్చేసి ఒక సెట్ లాంటిది ఇచ్చాడు. ఇంకా నేనైతే అది తీసేసుకొనేసి అలా ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాను. ఇక్కడైతే నేను వచ్చింది మంగళవారం అనమాట. కానీ మంగళవారం రోజు కూడా చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. నేను మంగళవారం ఎవరు ఉండరనుకున్నాను నిజానికి. కానీ మంగళవారం ఎంతమంది ఉంటారని చూసిన తర్వాత అయితే నాకు మైండ్ పోయింది. అలా అయితే నడుచుకుంటూ అయితే ముందుకెళ్తున్నాను. కానీ నా చేతిలో టెంకాయ ఉన్నా సరే పక్క షాప్ వాళ్ళైతే టెంకాయ కావాలని అడుగుతున్నారు. నేను నా దగ్గర ఆల్రెడీ ఉందని చెప్తూ కొంచెం ముందుకైతే అలా వెళ్ళాను. అక్కడైతే వాళ్ళైతే మనీ అయితే అడుగుతున్నారు. ఇద్దరు పర్సన్స్ కనిపిస్తున్నారు కదా వాళ్ళు. ఇక వాళ్ళకైతే 10 రూపీస్ అయితే మనీ ఇచ్చేదాకైతే ఎవరిని వదలట్లేదు. నేను ముందైతే మనీ అయితే ఇచ్చేసాను. ఇక్కడి నుంచి అయితే మొదటి మెట్టు అయితే స్టార్ట్ అవుతుంది. భక్తులైతే మొదటి మెట్టు దగ్గర అయితే టెంకాయ కొట్టేసి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. నేను కూడా అయితే ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టేశాను. వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేసేసి టెంకాయ కొట్టేశాను. ఇక్కడ చూశారు కదా, ఆ విధంగా అయితే టెంకాయ అయితే కొడతారు అందరూ అక్కడ. ఇకైతే నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ ముందుకెళ్తే గోశాల అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి నాకు అయితే ఐడియా అయితే ఉంది కాబట్టి నేనైతే ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ గోశాలలో అయితే ఎక్కువ మంది ఉండడం వల్ల అయితే నేనైతే ముందుకైతే నడవడం అయితే స్టార్ట్ చేశాను. అక్కడికి ఇంకా వాళ్ళు రాలేదు, గుడి తలుపులు తీసేవాళ్ళు. అక్కడైతే నా ఎదురుగా అయితే ఒక గోపురం అయితే కనిపిస్తుంది. నా పక్కనే ఒక వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం, అదే శిల అయితే ఉంది. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఆ ఒక ఫోటో. సరే అని చెప్పేసి నేనైతే అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. నా ఎదురు గోపురం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే పండుకున్నటువంటి ఈ శిల అయితే ఉంది కదా, ఆ శిల ఏంటో అయితే నాకు తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను ఇక్కడైతే దండం పెట్టేసుకునేసి ఇక నడవడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఉచిత ప్రసాదం ఉంది కదా, ఇక్కడైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి నేనైతే ప్రసాదం తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక పక్కనైతే నరసింహస్వామి గుడి ఉన్నట్టుంది, కాకపోతే నేను అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా. ఇంకా నేను మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ చేశాను మెట్లు ఎక్కడం అనేది. కాబట్టి ఇక్కడైతే కొంచెం చీకటిగా అయితే ఉంది, వీడియో కూడా సరిగా రాకపోవచ్చు. ఇక్కడ నడుస్తుండే కొద్ది అయితే చాలా అంటే చాలామంది పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. నేను మంగళవారం అని చెప్పేసి అనుకున్నాను, కానీ శనివారం ఇంతకుముందు ఈ రోజుల్లో ఎలా వచ్చేవాళ్ళు అలాగే అయితే వస్తున్నారు. ఇక్కడైతే శిల్పాలు ఈ గుడి మీద ఉండేవి అయితే చాలా అంటే నాకైతే చాలా అట్రాక్ట్ చేశాయి. చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇక అక్కడ పౌరాలు చాలా అంటే చాలా ఉన్నాయి. భక్తులైతే అక్కడ కనిపిస్తుంది కదా కర్పూరం వెలిగించి కొంతమంది అయితే మొక్కుంటారు కదా. ఇక్కడ మెట్లన్నిటికి కూడా నేను ఇట్లా వెలిగిస్తానని మొక్కున్న భక్తులైతే అలా వెలిగిస్తారు. ఇంకా కొంతమంది అయితే పసుపు కుంకుమ అయితే మెట్లకైతే పూస్తూ వస్తుంటారు. ఆల్మోస్ట్ కపుల్స్ అయితే అలా అయితే చేస్తుంటారు. ఇక్కడ నా ఎదురు ఒకటి అయితే కనిపిస్తుంది కదా దేవుడి విగ్రహం, మత్స్య అవతారం అని చెప్తారు కదా, అలా వెంకటేశ్వర స్వామిది. ఇక ఇటు సైడ్ అయితే ఒక చెక్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడైతే మనల్ని అయితే చెక్ చేసి అయితే పంపిస్తారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడ ఉంచేసి అయితే తీసుకెళ్తారు. ఇక నేనైతే అలా నడుచుకుంటూ చాలా ముందుకైతే వచ్చేసాను. ముందుకు వచ్చేసి ఇక నాకైతే ఆయాసం వచ్చేసింది. అరౌండ్ 500 స్టెప్స్ అయితే ఎక్కేసి ఆగాను కొంచెంసేపు. చూస్తే అయితే నాకైతే బాగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఇక స్టార్ట్ చేశాను. అయితే కొంచెం నడుచుకుంటూ పోతే అక్కడ ఒక ఉడత అయితే కనిపించింది. అది కొత్తగా ఉంది. దాన్ని ఉడత అయితే తెలుసు, కానీ దాన్ని ఏమంటే నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వచ్చి అలా కిందికి వ్యూ చూస్తే అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్తా. అలా నేనైతే వీడియో కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తాను, జూమ్ చేసి. కనిపిస్తుంది కదా, అంటే అది తిరుపతి, అది కింద సైడ్ అయితే కొంచెం అయితే కనిపిస్తుంది. ఇంతే అనుకునేసి అయితే నేను అనుకుంటున్నాను. పైకి వెళ్ళే కొన్ని ఇంకా మంచి వ్యూస్ అయితే కనిపించాలని అయితే నేను కోరుకుంటున్నాను. చూశారు కదా, అలా అయితే కనిపిస్తుంది. ఇంకైతే నేనైతే నడవడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళిన తర్వాత నాకైతే కొంచెం ఆయాసంగా ఉందని చెప్పేసి సోడా అయితే తాగడానికి అయితే ఆగాను. ఇక్కడైతే వ్యూ అయితే ఇలా అయితే ఉన్నాయి. కొండలు, పెద్ద పెద్ద కొండలు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే నిమ్మకాయ సోడా తాగి అలా ముందుకు వెళ్తుంటే నేను చూపించాను కదా గరుడ విగ్రహం దగ్గర, అక్కడ కనిపించిన నామాలు ఇవి, శంకువు, చక్రం, ఆ నామాలు ఇవి. ఇక్కడికి రాగానే అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఇక్కడ నామాల దగ్గర నుంచి అయితే చూడటానికైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేసి అయితే నాకైతే చెప్పండి. నేను కూడా వచ్చి చూస్తాను. చూపిస్తాను మీకు కూడా ఎంత బాగుందనేది. ఇక్కడ నుంచి కిందకి చూస్తే మాత్రం మొత్తం మేఘాలతో అయితే ఇట్లా కమ్మేసి అయితే ఉంది. నాకైతే అందరూ ఫోటోస్ దిగుతున్నారు. నాకైతే ఫోటోస్ తీసేవాళ్ళు లేక నేనైతే ఇలా వీడియో అయితే తీసేసుకున్నాను. ఓకే. మీరు కూడా ఇలా అయితే సింగిల్‌గా ఎప్పుడైనా వచ్చుంటే అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే. నేనైతే గాలిగోపురం లోపలికి అలా అయితే ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా అంటే చాలా పావురాలు అయితే పైనైతే ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడ ఏయో లాంగ్వేజ్‌లో అయితే గోడల మీద అయితే రాశారు. మనకైతే లాంగ్వేజ్ రాదు కాబట్టి అలా అయితే నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాను. వెళ్తుంటే మొఖం మీద అలా చల్లగాలి అయితే తగులుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది. అలా పక్కన అయితే గుడి అయితే ఉంది. నేనైతే ఏంటి ఆ గుడి అని చెప్పేసి అయితే ఇట్లా చూశానన్నమాట. ఇటు సైడ్ చూస్తే మన బజరంగి గుడి. చూడంగానే అయితే దండం పెట్టేసుకొనేసి అట్లా ముందుకైతే వెళ్ళిపోయాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడైతే నడిచి వచ్చే భక్తులకైతే అక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే టికెట్స్ అయితే ఇస్తారు. అక్కడికెళ్ళి అయితే తీసేసుకోవచ్చు కనిపించే చోటుకెళ్ళేసి. ఇక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడైతే టిఫిన్ హోటల్స్ ఉంటాయి. ఆల్రెడీ కింద కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడైతే కూర్చొని తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడైతే చాలా అంటే చాలా షాపులైతే ఉన్నాయి. మీరు అక్కడి నుంచి అయితే ఆ షాప్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. లేకపోతే మీరేం తినాలనుకున్నా కూడా తినొచ్చు. ఓకే. ఇంకా ఇక్కడైతే చైర్స్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా అయితే ఏశారు సిస్టమాటిక్ వేలో. అవైతే చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడైతే దేవుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేనైతే దేవుడి నేమ్స్ అయితే తెలీదు గానీ నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఇంకా ముందేమొస్తదని చూసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉన్నాననమాట. ఇక ఈరోజైతే ఆల్మోస్ట్ అందరైతే కపుల్స్ అయితే వచ్చేసారనమాట. నాకు ప్రతి ఒక్కరైతే వాళ్ళే కనిపిస్తూనే ఉన్నారు. నేనైతే ఇంకా వాటన్నిటినైతే ఇప్పుడే మిర్చి బజ్జీ అయితే తినేసి బాగా కారం అయితే ఉంది. అలా ఇంకా నడుచుకుంటూ అయితే ముందుకొస్తే మనకైతే ఇక్కడైతే ఒక జింకలైతే కనిపించాయి. నేను ఒక్కనే చూడడం కన్నా మీకు కూడా చూపించాలని చెప్పేసి కెమెరా తీసి వీడియో తీసేసి ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ 2 జింకలే కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! అక్కడ ఒక జింక ఉంది కదా! ఆ జింక కాదు ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి. నేను వాటిలో కొన్నైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడ నేనైతే జూమ్ చేసి అయితే ఇంకా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా! చిన్న పిల్ల ఒకటైతే ఉంది. జింక పిల్ల అనేది అది కనిపిస్తుంది కదా! అక్కడ అదనేది జింక పిల్ల. నేను జూమ్ చేసేసరికి అలా మనకైతే పెద్దగా అయితే కనిపిస్తుంది. ఓకే. ఇక్కడైతే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి గానీ నాకైతే కొన్నే కనిపించాయి. నేను ఫస్ట్‌లో నాకైతే కనిపించలేదని చెప్పేసి అయితే అనుకున్నాను. ఈ జింకలు లేవా ఏంటి అనేసి. అయితే నాకు ఒక దుప్పి కూడా కనిపించింది. నేనైతే మీకు జూమ్ చేసి చూపిస్తాను. అది కనిపిస్తుంది కదా! పెద్ద పెద్ద కొమ్ములు అవి. నాకైతే ఒకే ఒక దుప్పి అయితే కనిపించింది. ఇంకైతే జింకలైతే ఎక్కువగానే కనిపించాయి గానీ దుప్పైతే అది నాకైతే అది ఒక్కటే కనిపించింది. నేను ఒక్కనే కాదు ఇక్కడ ప్రతి ఒక్కరైతే కెమెరాలు పట్టేసుకొనేసి వీడియోస్ తీస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరైతే ఈరోజు స్టేటస్ వచ్చేసరికి వచ్చిన వాళ్ళందరూ ఈ జింకలనే పెట్టేసి ఉంటారేమో అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ జింకలకొచ్చేసరికి ఫుడ్ అయితే ఇవ్వకూడదని రాసున్నారు. కాకపోతే చాలా ఎక్కువ మంది అయితే ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. మీరైతే వచ్చినప్పుడైతే ఫుడ్ అయితే జింకలకైతే మీరైతే ఇవ్వగాకండి. ఎందుకంటే వాటి యొక్క హెల్త్ అయితే బాగోదు. ఇంకా నేనైతే ముందుకైతే వెళ్తున్నాను ఇక్కడి నుంచైతే. ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి. అలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తే నాకు ఇంకొక జంతువు అయితే కనిపించింది. దీని నేమ్ అయితే ఏంటో నాకైతే తెలీదు గానీ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. నిజంగా నాకు తెలీదు. ఓకేనా? సరే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా కనిపిస్తాయేమో అనేది. ఇక్కడికెళ్ళంగానే మనకైతే దేవుడైతే ఫోటో అయితే కనిపించింది. నేమ్స్ అయితే తెలీదు గానీ నేనైతే దండం అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే. ఇక అలా నడుచుకుంటూ అయితే ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఏందో చాలామంది జనాలున్నారు. ఏముందని చెప్పేసి నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. నాకైతే ఒక దేవుడి విగ్రహం అయితే కనిపించింది. అది మన హనుమాన్. అక్కడికైతే ముందైతే వెళ్ళేసి హనుమాన్ దగ్గరికెళ్ళేసి అయితే దండం పెట్టుకుందాం అనేసి అలా కెమెరా పట్టేసుకొని అయితే వెళ్ళిపోయాను. అక్కడికైతే అంటే లోపలికెళ్ళడానికైతే ఎక్కువ మంది అయితే భక్తులైతే ఉన్నారు. దానివల్ల అయితే నేను లోపలికైతే వెళ్ళలేదు. బయట నుంచి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను దేవుడిని. హనుమాన్ అయితే అలా ఉన్నాడు. నేనైతే దండం పెట్టేసుకొనేసి ఇంకా కొంచెం సేపు అక్కడ ఉన్నాను గానీ వీడియో అయితే అలా తీశాను. అక్కడైతే ఒక మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఎక్కడున్నామని చెప్పేసి
అది మనకి మ్యాప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నామని చెప్పేసి ఒక పెద్ద ఫోటో అయితే ఇక్కడైతే ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఉండడానికి అయితే ఒక బిల్డింగ్ కూడా ఉంది అనమాట. అలా అయితే నడుచుకుంటూ వెళ్తే మనకైతే కొబ్బరికాయ షాపు, ఇంకా గోబీ ఇవైతే అవైలబుల్లో ఉండే షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ముందైతే. సో పక్కన మనకైతే గార్డెన్ కూడా ఉంది. ఇంతకుముందు అయితే గార్డెన్ అయితే ఇంత నీట్గా అయితే లేదు నేనైతే ఇంతకుముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే ఈరోజు నాతో పాటు అయితే ఉన్నారు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారనమాట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. వాళ్ళతో కలిసి అయితే నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే అట్లా నడుచుకుంటూ వెళ్తే అలిపిరి ద్వారా అయితే ఒక రోడ్డు ద్వారా కూడా నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. నేను అలా రోడ్డు ద్వారా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ సైడ్ వచ్చేసరికి మనకైతే ఇట్లా ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఎక్కువ లోపలికైతే ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. కాకపోతే తక్కువ హైటే ఉంది. అంటే అటు సైడ్కి ఎవరైనా దూకినా కూడా చనిపోరు, దెబ్బలైతే తగులుతాయి. నేనైతే చూశానన్నమాట. ఇక్కడ నుంచి అటు చూడడానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా ముందుకు నడుచుకుంటూ వస్తే కొండల మీద నుంచి అయితే వర్షం పడింది అంతకుముందే. సో వాటర్ అయితే ఎక్కువ అయితే హెవీగా అయితే కారుతూ ఉన్నాయి అన్నమాట. నేను ఇంకా ఒక వీడియో అయితే నేనైతే ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. సో నేను ఆ వీడియో యాడ్ చేయకపోవడం వల్ల మీకైతే తెలియకపోయి ఉండవచ్చు. అలా ఇంకైతే నేను నడుచుకుంటూ అయితే ముందుకు వచ్చాను. అక్కడి నుంచి అయితే వ్యూ చూడడానికి బాగుంది. నేనైతే మీకైతే జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అదనమాట. అక్కడ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు ఆ రోడ్డు, ఇంకా అక్కడి నుంచి అయితే నేను గుడి పైకి వెళ్ళిన తర్వాత ఆ గుడి అనమాట అక్కడ. ఇక నేనైతే నడుచుకుంటూ ఇట్లా ఇంకా ఏమైనా కనిపిస్తుందేమని చెప్పి చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇదిగోండి అక్కడ ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి కూడా సేమ్ ఇందాకైతే చూపించాను కదా, సేమ్ అదే విధంగా అయితే ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. అది బ్యాక్ సైడ్ అనమాట. అక్కడి నుంచి అయితే నేను నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ అంటే అక్కడి నుంచి అయితే ఆల్మోస్ట్ కింద అయితే అన్ని కొబ్బరి అట్లా ఈత చెట్లు తెలుసు కదా, ఆ చెట్లు ఆల్మోస్ట్ అయితే నాకైతే కనిపిస్తుంది కొండ కింది భాగంలో అయితే. ఇంకా అవి అయితే నేను చూసుకుంటూ అలా ముందుకైతే నడుస్తూ అయితే వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా జంతువులు కనిపిస్తాయని చెప్పేసి, కాకపోతే నాకేం కనిపించట్లేదు. అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే అక్కడ ఒక మంకీ లాంటి ఇదైతే కనిపించింది. అంటే ఫేస్ అయితే బ్లాక్లో ఉంది, చూడడానికి అయితే మంకీ లాగా ఉంది. దాని నేమ్ అయితే నాకైతే గుర్తు రావట్లేదు, చెప్పాలనుకుంటున్నా కూడా. సో నేనైతే ఆ నేమ్ అయితే చెప్పట్లేదు మీకు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అంటే జంతువుల నేమ్ చెప్పట్లేదా ఏంటని అనుకోమాకండి. నాకు నిజంగానే నేమ్స్ అయితే గుర్తు రావట్లేదు. మీరైతే కామెంట్ చేయండి. ఇట్లా రోడ్ మీద నడుచుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ అన్నీ అంటే కొండ మీదకి వెళ్ళి అదే కొండ నుంచి దిగి వెళ్ళిపోయే బైక్స్ ఇంకా కార్లు అవి అయితే మాకైతే ఎదురవుతున్నాయి. అలా నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోతాను. మాకైతే నెక్స్ట్ అయితే మోకాల పర్వతం అయితే వచ్చేసింది. ఇక్కడ మోకాల పర్వతాన్ని అయితే వీడియో తీస్తూ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి అయితే మోకాల పర్వతం కొంచెం దూరంగా ఉంది కాబట్టి నేనైతే మీకైతే ఇంకా దగ్గరగా అయితే చూపిస్తామనుకుంటున్నాను. సో నేనైతే దగ్గరికి వెళ్ళేసి మీకైతే వీడియో అయితే చూపిస్తాను. ఇదైతే దగ్గరికి వెళ్ళిన తర్వాత మోకాల పర్వతం ఆ గోపురం అయితే ఇది. ఇక్కడ నుంచి అయితే మోకాల పర్వతం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే కిందికి కొండ కిందికి అయితే వెళ్ళే వాహనాలు అయితే ఇలా వెళ్తాయి. బస్సులైనా, కార్లైనా, బైక్స్ అయినా ఏవైనా సరే ఇది ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ బోర్డు మీద రాస్తుంది కదా, అది స్టెప్ నెంబరు. అక్కడి నుంచి అది అన్ని మెట్టు అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ అయితే వచ్చే భక్తులందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు. సో నేను కూడా అయితే దండం పెట్టుకుంటాను ప్రతిసారి. అదే విధంగా అయితే ఇప్పుడు కూడా దండం పెట్టుకుంటున్నాను. దండం వేసుకొనేసి గాలిగోపురం లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మోకాల పర్వతం దగ్గర వెళ్ళే ముందు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారు మోకాల మీద ఎక్కడం. అంటే అందరూ అలా చేయరు, కొంతమంది చేస్తారు. నేనైతే కొబ్బరికాయ ఏం కొట్టలేదు, నార్మల్గా అయితే మోకాల మీద అయితే ఎక్కేసాను. ఇక్కడ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే కొబ్బరికాయల షాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఏదో చూస్తాను అది. నేనైతే ఇంక కొబ్బరికాయ ఏం తీసుకోకుండా అయితే అలా మోకాల పర్వతంలో ఒక 5 స్టెప్స్ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడైతే కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వచ్చి పైకి వచ్చేసా, అంటే కొన్ని మెట్లు ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే చూస్తాను. మోకాల పర్వతం కింద నుంచి అయితే భక్తులు అయితే ఇలా ఎక్కుతూ వస్తారు. వాళ్ళు ఎన్నైతే మోకాల మీద అయితే ఎక్కగలరో అన్నైతే ఎక్కుతారు.
నేను ఇక్కడ నుంచి కనిపించింది కదా మీకు బోర్డు, ఇంకో 50 స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి. నేను అందుకని చేసి చాలా స్పీడ్గా తిరిగితే ఇక్కడ చివరి మెట్టు ఇది. ఇంకా చివరి మెట్టు దగ్గర నుంచి అలా ముందుకైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే కొండ మీద అయితే ఉన్నాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా బస్సులు అయితే అలా కిందికి వెళ్ళిపోతాయి సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్లో. ఇక ఇక్కడ నుంచి అయితే మనం బస్సులో లోపలికి అయితే ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక వాటర్ అయితే కింద పడుతూ ఒక ఇది ఉంటుంది కదా కట్టడం, అయితే అది. ఇక నేనైతే ముందుకు వెళ్తున్నాను. నాకు ముందైతే ఒక చిన్న కనిపించింది. దాన్ని ఏమైతే ఏమంటారో తెలియదు కానీ ఇక్కడైతే కొంతమంది రిలాక్స్ అవ్వడానికి అయితే కూర్చోవడం, నైట్ టైమ్స్ అయితే ఇక్కడ కూడా నిద్రపోతుంటారు. అక్కడి నుంచి అయితే నేనైతే కొంచెం అయితే ముందుకైతే వెళ్తున్నాను. రోడ్డుకి అయితే సైడ్స్ అమ్మటి షాప్లు అయితే ఇట్లా కింద నుంచి వచ్చిన వాళ్ళు అలసిపోతారు కాబట్టి అక్కడైతే జ్యూస్ షాప్లు అవి ఉన్నాయి. మనం కింద ఇవి ఇస్తాం కదా బ్యాగ్స్, అవన్నీ వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు. మనకు అక్కడ ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకెళ్ళేసి ఇక్కడ చూపించామంటే మన బ్యాగ్స్ అవి అయితే మనకైతే ఇస్తారనమాట, రిటర్న్ ఇస్తారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అది అక్కడి నుంచి ముందు మనం నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే దగ్గరే నడుచుకుంటూ వచ్చేటప్పుడే ఇక్కడే ఇచ్చేస్తారు. ఇక మనమైతే ఇక్కడైతే నేనైతే ముందుకైతే ఆ స్టెప్స్ అలా దిగుతైతే వెళ్తున్నాను. అక్కడైతే నాకైతే ఒక చిన్న షాప్ అంటే కొంతమంది అయితే అమ్ముకుంటేది కనిపించారు. అక్కడైతే మనకైతే సోప్స్ ఇంకా షాంపూలు అవి అయితే మనకైతే వాళ్ళు అమ్మడం అయితే చూడొచ్చు. ఇంకా ముందు ఏమైనా షాపులు ఉన్నాయని చూసుకుంటే అయితే ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్తేను కొంచెం ముందైతే నాకైతే 2 షాపులు అయితే కనిపించాయి. అంటే ఇట్లా అమ్ముతూ ఇన్నర్ వేర్స్ ఇంకా పంచెలు ఇవి ఉంటాయి కదా, దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు అయితే మ్యాండేటరీ పంచె అనేది, అప్పటి నుంచి అయితే ఎక్కువ అయితే పంచెలు అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. ఇక నాకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న గార్డెన్ అయితే కనిపించింది, బాగుంది. ఇంకా అదొక్కటే గార్డెన్ అనుకొనేసి అట్లాగే చూస్తున్నాను అనమాట. కానీ నాకైతే రైట్ సైడ్ అయితే ఇంకా మంచిగా అయితే కనిపించే ఒక గార్డెన్ అయితే ఉంది. ఇక్కడికైతే ఇంతకుముందు అయితే ఎవరినైతే పబ్లిక్ని అయితే అలో అయితే లేదు, ప్రజెంట్ అయితే అలో అయితే ఉంది. మీరు వెళ్ళినప్పుడైనా మీరైనా అక్కడికి వెళ్ళేసి ఫోటో దిగడం కానీ ఏదైనా చేయొచ్చు, బాగుంది. ఇక అయితే నేనైతే ముందుకు అట్లా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నాకైతే ఇలా కనిపించింది. అక్కడి నుంచి అయితే నేనైతే వచ్చాను. అక్కడ కనిపిస్తుంది కదా, నాకు తెలిసి అది కూడా ఒక కళ్యాణ కట్ట అనుకుంటా, అక్కడ కూడా గుండెలు చేయించుకోవచ్చు అనుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా తెలీదు. నా ఎదురుగా అయితే ఒక బాలగంగమ్మ దేవాలయం అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే నేనైతే మూవ్ అయితే ముందుకైతే వెళ్తున్నాను. ఇక ఎక్కడైతే ఫాస్ట్ ఫుడ్స్ షాప్స్ ఇక్కడ అంటే బైక్స్ పార్కింగ్ ప్లేస్ కూడా ఒకటి ఉంది. ఎవరైనా బైక్స్ మీద వస్తే ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. అట్లా ముందుకెళ్తే మాత్రం సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది. సిఆర్ఓ ఆఫీస్ వల్ల యూజ్ ఏంటంటేను మనకి అక్కడైతే రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఆ రూమ్స్లో తక్కువ మనీకి మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. 50 రూపీస్ అనుకుంటా. మనము ముందు ఎక్కువ మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. చివరైతే మనకు వాళ్ళైతే 50 రూపీస్ అయితే తీసేసుకొని మళ్ళీ మన మనీ అయితే మనకి రిటర్న్ అయితే వస్తారు. అలా ముందుకు వస్తే అన్ని డిఫరెంట్ షాప్స్. ఇంకా మనకైతే ఇక్కడైతే దోశ, ఇడ్లీ, వడ ఇంకా అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా గోబీ అంటే ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక నేనైతే అక్కడి నుంచి అయితే ముందుకైతే మూవ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే నా రైట్ సైడ్లో వచ్చేసరికి కార్లు పార్కింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. అక్కడ మీ కార్స్ని అయితే పార్కింగ్ చేసేసుకునేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక అలా ముందుకైతే వెళ్తుంటే నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చాలా షాప్స్ అనేవి ఉన్నాయి. అక్కడ ఏమేమి అమ్ముతున్నారు ఏంటనేది అక్కడ దగ్గరికి అయితే వెళ్ళి అయితే చూసి అయితే మీకు చెప్తాను. అలా వెళ్ళంగానే ముందుకి నాకైతే ఇద్దరు ఆంటీ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళైతే మామిడికాయలు ఇవి అయితే అమ్ముతున్నారు. అంటే ఇక్కడైతే రోడ్లో అయితే బైక్స్ అవి ఏం స్పీడ్గా అయితే తిరగవు. సో ఆ ఆంటీ వాళ్ళు అయితే కింద కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకైతే చేతికి తాళ్ళు, ఇంటికి డెకరేటెడ్గా యూజ్ చేస్తాం కదా పూల్లాగా, అవి ఇంకా హ్యాండ్ బ్యాగ్లు, దేవుడి ఫొటోస్, ఇంకా గాజులు ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. రింగ్స్, చేతికి పెట్టుకునే రింగ్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడైతే ఒక అది బైక్స్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఇక ముందు ఏమైనా ఉన్నాయా అనేసి చూసి అయితే మీకైతే చెప్తాను. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నాకు అయితే ఒక బోర్డు అయితే కనిపించింది. ఈ బోర్డులో వచ్చేసరికి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాం, అది దాని యొక్క ప్రైస్ ఎంత అనేది అయితే ఇక్కడైతే చెప్తుంది. ఇక అక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, అవి ఎటు వెళ్తే ఏమొస్తాయని చెప్పేసి ఉంటుంది అక్కడ. నేను అక్కడి నుంచి అయితే కొంచెం అలా ముందుకైతే వెళ్తున్నాను.
అక్కడ ముందుకైతే వెళ్తుంటే అక్కడ ఒక సర్కిల్ లాగా ఉంది కదా, అక్కడ ఒక విగ్రహం ఉండేసి రోడ్లో చాలా డెకరేటెడ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. నాకైతే దూరంగా అయితే వేంకటేశ్వర స్వామి ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా, ఆ ఫోటో వెనకాల ఉన్న ఫ్రేమ్ మొత్తం వచ్చేసరికి చెట్లతో అయితే చేశారు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా అయితే మీకైతే కనిపిస్తుంది. ఇక నేనైతే రోడ్కి అయితే ఆపోజిట్లో ఉన్న ఫ్రేమ్కి నేనైతే రోడ్ దాటుకుంటూ అయితే అటు సైడ్కి అయితే వెళ్ళైతే చూపిస్తాను మీకు. ఇక అదిగో దగ్గరికి అయితే వచ్చాను, కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం కూడా మొత్తం చెట్లతో అయితే చేశారు. అక్కడ చూసారు కదా, వచ్చిన ప్రతి అందరూ వచ్చేసి పబ్లిక్ ఇక్కడ ఫోటోలు దిగడం ఇలా అయితే చేస్తాను. నాకైతే ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీడియో తీస్తే అట్లయితే ముందుకైతే వెళ్తున్నాను. అలా ఇంకా స్ట్రైట్గా అయితే ముందుకైతే వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఒక గేట్ అయితే కనిపించింది. ఆ గేట్ ద్వారా అయితే ముందుకెళ్తే మనకైతే గుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేనైతే ఆ గేట్ ద్వారా అయితే లోపలికి అయితే వెళ్ళాను. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ నుంచి స్ట్రైట్గా అట్లా ముందుకెళ్తే గుడి అయితే వస్తుంది. నేనైతే దర్శనానికి ఎటు వెళ్ళాలి, గుండ్లు అయితే ఎక్కడ చేయించుకోవాలి, ఎటు వెళ్తే అయితే గుండ్లు చేయించుకోవచ్చు అనేది అయితే నేనైతే మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా, ఆ మార్గాన్ని ఆ దారిలో వెళ్తే మనము అక్కడ మనకైతే రైట్ సైడ్ అయితే ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అయితే గుండె అయితే చేస్తారు. ఇక అది మనకైతే స్ట్రైట్గా అయితే ఇటు సైడ్కి వెళ్తే దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఫోన్స్ అవన్నీ అయితే అటు సైడ్ ఎత్తిస్తారు. ఇక మనకైతే స్ట్రైట్గా కనిపించేది అయితే నరసింహస్వామి గుడి, అది మనకైతే వేంకటేశ్వర స్వామి మెయిన్ గుడి అయితే ఇంకా అక్కడ అనమాట. నేను దగ్గరికి వెళ్ళి అయితే మీకైతే ఇంకా మంచిగా అయితే కనిపించే విధంగా అయితే చేయిస్తాను. అది నరసింహస్వామి గుడి అది. ఇంకా మీకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ టెంకాయ అయితే కొడతారు. ఇంకా నీకైతే మనకైతే బాగా కనిపించడానికి అయితే నేనైతే కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఒక బ్లాక్ కలర్ లో ఒకటి, అక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత భక్తులు వచ్చి అక్కడికి వచ్చేసి అయితే టెంకాయ అయితే కొడతారు. లోపలైతే కొట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే టెంకాయ అయితే కొడతారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే చూస్తే మనకైతే మెయిన్ గుడి అయితే కనిపిస్తుంది. ఈ రోజు అక్కడ ఏదో జరుగుతుంది, ఇంకా ఏనుగులు ఇవన్నీ తీసుకొచ్చేసి నా అదృష్టం అనమాట అది చూడడము. నాకైతే ఒకటే మాట అనిపిస్తుంది, ఓం నమో వెంకటేశ్వర అని చెప్పాలనేసి. మీకు అనిపిస్తే అయితే చెప్పేసేయండి. ఇక అయిపోయిన తర్వాత నేనైతే అక్కడి నుంచి వరాల స్వామి దగ్గరికి అయితే బయలుదేరాను. వరాల స్వామి దగ్గరికి వెళ్తే వెళ్దామని దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడైతే లైన్ అయితే క్యూ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ క్యూ మొత్తాన్ని అయితే నేనైతే మీకైతే వీడియోలాగా అయితే చేసి చూపిస్తాను. కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ ఫ్రంట్కి రావాలి దర్శనానికి వెళ్ళాలంటే. అలా వచ్చేసి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది అయిపోయిన తర్వాత మీకైతే నేనైతే కోనేరు అయితే చూపిస్తాను. నేను కోనేరు దగ్గరికి అయితే వెళ్ళి అయితే వీడియో తీను అక్కడ, ఎందుకంటే స్నానాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. సో నేనైతే దూరం నుంచి అయితే మీకైతే వీడియో అయితే చేసి చూపిస్తాను. అది కనిపిస్తుంది కదా, ఇదే కోనేరు. ఎక్కువసేపు అయితే చూపించడం వరకు అట్లా చూపించేసి నేను తీసేస్తాను. ఇదైతే కోనేరు. ఇక నేను దేవుడికి కత్తిరలు ఇచ్చేసి స్నానం చేసేసి ఇక దేవుడి భోజనానికి అయితే వచ్చేసాను. ఇక్కడ దేవుడి భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ తినుంటే కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. ఇక్కడ భోజనంలో వచ్చేసరికి పచ్చడి, ఇంకా మనకి సాంబారు, రసం, మజ్జిగ, ఇక ఒక అన్నంతో చేసినటువంటి ఒక స్వీట్లు అయితే ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నేనైతే తినడానికి అయితే వెళ్ళాను. అక్కడైతే చూపిస్తాను తినే చోట ఎలా ఉంటుంది అనేది. కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. అక్కడైతే అందరూ కూర్చొని అయితే తింటారు. నాది తినేసి అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాను. ఇక్కడ అలా నడుచుకుంటూ అయితే ముందుకైతే చాలా మంది భక్తులు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ముందుకైతే అలా వెళ్తున్నాను. చాలా దూరం ఉండింది అనమాట. ఒక అరౌండ్ 5 minutes అయితే నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడికైతే నేనైతే చేరుకున్నాను. ఇక్కడ వాళ్ళైతే మనల్ని అయితే పిలుస్తారనమాట టైమింగ్స్ని బట్టి. వాళ్ళు పిలిచినప్పుడు మన టోకెన్ తీసుకునేసి వెళ్తే వాళ్ళు మన స్లాట్ యొక్క నెంబర్ అదే టైం చూసేసి మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు. అక్కడి నుంచి ఫోన్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి మనమైతే వీడియో చేయలేము. తర్వాత ఇంకా నేనైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అవి తీసేసుకునేసి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. ఇక నేనైతే కొబ్బరికాయ, లడ్డు అయితే ఆల్రెడీ తీసేసుకొని వచ్చేసాను అక్కడే గుడి దగ్గర కాబట్టి. ఇక్కడ నేనైతే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకైతే ఫోన్లు అయితే ఇస్తారు. అక్కడ ఫోన్ తీసేసుకునేసి
నేనైతే ఇక్కడైతే బాగా మంచి అయితే ఎక్కువగా హెవీగా పడుతుంది, వర్షం వచ్చేలాగా ఉంది. నేనైతే ఇంకా ఇంటికైతే వెళ్దాం అనుకున్నాను. ఇంకా నేను శ్రీవారి పాదాలు ఇంకా అన్నీ అయితే చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే కుదరక అయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా బాగా చలిగా ఉండటం వల్ల అక్కడ నేను కాసేపు అయితే ఒక 10 నిమిషాలు కూర్చొనేసి 4 అవ్వంగానే లేచాను. ఇక్కడ నేనైతే కరుంగాలి మాల గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. మీకు కరుంగాలి మాల గురించి కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే దాని గురించి అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నేను రిటర్న్ అయితే బస్సు ఎక్కేసి అయితే ఇంటికైతే బయలుదేరాను. ఇంకా అదే కొండ కిందికైతే బయలుదేరాను. ఇక్కడ కొండ కిందికైతే దిగేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కొండ దిగే ముందు కొంచెం షాపింగ్ కూడా చేశాను. ఇంట్లో కొండ దిగి కిందికైతే వెళ్తున్నాను అనమాట. నాకైతే ఆ కొండల మీద నుంచి ఆ వాటర్ పడడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇక నేను కొండ దిగి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకునేసి టికెట్ తీసేసుకునేసి ట్రైన్ కోసం అయితే 1 అవర్ అయితే వెయిట్ చేశాను. నేను ట్రైన్కి అయితే తిరిగి అయితే ఒంగోలు అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇది నా వీడియో. థ్యాంక్ యూ.